ఎందుకు వచ్చినా పేపర్లు ఏం ఉత్తిన వచ్చిరా ఇచ్చేసి వచ్చినాం అన్న లోపల ఏ సమస్యతో వచ్చారు భూ సమస్య గురించి వచ్చినాం మేము మాది ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులం మేము చాలా దూరం నుంచి వచ్చినాం సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేస్తాడని నమ్మకంతో వచ్చినాం మా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల భూములు అన్యక్రాంతం అవుతున్నాయి మేము ఆదివాసులము ఎన్నిసార్లు ఐటీడీఏ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ మాకు న్యాయం జరగలేదు కేసీఆర్ ప్రభుత్వము ఆదివాసులకు ఎప్పుడు కూడా న్యాయం చేయలేదు రేవంత్ రెడ్డి సార్ మాకు ఆదివాసులకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రగతి భవన్ వచ్చినాం సార్ మేము మీ భూములేనా అవి మా భూములే ఎటు పోతున్నాయి మరి గిరిజనేతరులు సార్ మా ఏజెన్సీ ప్రాంతంలో 1/70 పిసా చట్టం 5వ షెడ్యూల్ భూభాగం ఉన్నది సార్ అక్కడ ఆదివాసుల భూములు ఎవరు కొనరాదు గిరిజనేతరులు కొనరాదు అమ్మరాదు అయినా కానీ మా అమ్మాయికి ఆదివాసులను అప్పట్లో మా తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళు దొంగ పట్టాలు చేశారు సార్ అది మేము తెలుసుకొని ఇప్పుడు మేము ఐటీడీ అసలు మా ఆదివాసులకు ఐటీడీలోనే న్యాయం చేయాలా పిఓ సారే కానీ పిఓ సార్ కూడా గిరిజనేతరులతో రాజకీయ నాయకులతో కుమ్మకాయ మా ఆదివాసులకు న్యాయం చేస్తలేడు కాబట్టి మేము ఇక్కడ ప్రజాభవన్ కు మేము ఆర్జీయడానికి వచ్చినాం సార్ చాలా నమ్మకంతో వచ్చినాం మరి ఏం జరుగుతుందో చూడాలి ఎన్ని గంటలకు వెళ్ళి అక్కడ నుంచి మేము సార్ రాత్రికి వెళ్ళినాం సార్ రాత్రికి వచ్చిరు రాత్రికి వచ్చినాం సార్ రాత్రికి వస్తే ఇక్కడ మేము మార్నింగ్ ఇక్కడ చేరుకున్నాం సార్ ఇప్పుడు మార్నింగ్ చేరుకొని అక్కడ లోపలికి వెళ్ళి మేము ఆర్జీ ఇచ్చినాం సార్ మరి న్యాయం చేస్తామన్నారు మరి చూస్తాం మరి న్యాయం చేస్తారా లేదా అనేది ఒక నెల రోజుల్లో మాకు ఈ ప్రజా దర్బార్ ఇక్కడ కాకుండా మీ నియోజకవర్గంలో పెడితే అక్కడికి వెళ్తారు కదా అక్కడే ఉన్న అధికారులు చెప్పుకుంటారు కదా అంత దూరం నుంచి ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదు కదా కానీ అక్కడ మేము ఆల్రెడీ తిరిగినాం సార్ కలెక్టర్ పిఓ అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ సార్ అక్కడ న్యాయం జరుగుతలేదు డైరెక్ట్ రేవంత్ రెడ్డి సార్ ఆఫీస్ దగ్గరకు వస్తే మరి ఇక్కడికి వస్తే కనీసం మాకు న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చినాం మరి ఎవరు కలిసి ఇక్కడ అధికారులు ఉన్నారు అంతేనా అధికారులు ఉన్నారు రాజకీయ నాయకులు అయితే మంత్రులు ఎవరు కూడా కలలే కానీ ఆ అధికారులకి మేము మా యొక్క సమస్యను విన్నవించినాము ఆర్జీని ఇచ్చినాము మరి నెల రోజుల తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు మరి చూస్తాం మరి మా ఆదివాసులకు న్యాయం జరుగుతుందా లేదా మరి రేవంత్ రెడ్డి మా ఆదివాసులకు న్యాయం చేస్తాడో లేదో మరి మేము చూస్తాము ఒకవేళ న్యాయం మాకు చేయకుంటే తప్పకుండా అక్కడే మేము ఆదివాసులు మరో కుమ్రాం మేము పోరాటానికి మేము సిద్ధపడతామని నేను తెలియజేస్తున్నాను సార్ మీది అక్కడనేనా నమ్మకం ఉందా ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మకం కలుగుతుందా మరి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని దొరుకుతుంది సార్ రేవంత్ రెడ్డి ఉన్నాడు దొరుకుతుంది వేసిరా కాంగ్రెస్ కే ఓటు వేసిరా కాంగ్రెస్ వేసి మంచి పని చేసి అనిపిస్తుందా ఆదిలాబాద్ నుంచే మీది కూడా ఆదిలాబాద్ ఓకే మీది ఆదిలాబాదేనా అక్కడే మీదే ఆదిలాబాద్ ఓకే సో ఒక నమ్మకం అయితే ఉంది పరిష్కారం దొరుకుతుందని వచ్చినాం సార్ ఒకవేళ పరిష్కారం దొరకకుంటే మరో మా ఆదివాసుల ఆధ్వర్యంలోనే మేము ఐటీడీఏ ముట్టడి కానివ్వండి మరో కుమరం భీం పోరాటానికి మేము సిద్ధపడతాం మా అస్తిత్వాన్ని మా భూమిని జల్ జంగల్ జమన్ కొరకు మేము మరోసారి మేము ఉద్యమం చేయడానికి మేము సిద్ధపడతాం సార్ సో ఇది మొత్తానికి ప్రజా దర్బార్ దగ్గర ప్రజా భవన్ దగ్గరికి చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ అయితే వస్తూ ఉన్నారు సో మేమేమంటా ఉన్నా గవర్నమెంట్కి ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నామంటే సో ఇప్పటివరకు చాలా దరఖాస్తులు స్వీకరించమని గవర్నమెంట్ చెప్తా ఉంది కదా ఎన్ని దరఖాస్తులు మీ దగ్గరికి వచ్చినాయి ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపించినా కూడా అధికారికంగా బయటపెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా గవర్నమెంట్ మీద బాధ్యత ఉంది సో ఆ దిశగా అడుగులు వేయాలి సో ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ పేద ప్రజలైతే అధికారుల చుట్టూ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగిరో వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరికినప్పుడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ పేద ప్రజల్ని మళ్ళీ ప్రజాభవన్కి ప్రజా దర్బార్కి తెప్పించుకోకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని కూడా కాలేజీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.